హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్. ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎలాంటి కూరలు తినాలి అనిపించినప్పుడు ఇలా వెజిటేబుల్ రైస్ చేసి చూడండి. ఏ కూర లేకుండా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే నెయ్యితో అయినా చేయొచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. బగారా మసాలాలు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అన్నీ కలిపి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక 5 వరకు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీల్చి పొడిగా కట్ చేసి వేసుకోవాలి. 1 ఆనియన్ కూడా ఇలా పొడుగుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పిడికెడంతా పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 క్యారెట్స్ని ఇలా నార్మల్గా కట్ చేసి వేసుకుంటున్నానండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 10-15 వరకు బీన్స్ని ఇలా నార్మల్గా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. మీరు ఇంకా కొద్దిగా క్వాంటిటీ కావాలి అనుకుంటే వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా కాలీఫ్లవర్ని ఇలా నార్మల్ సైజులో కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ వరకు క్యాప్సికమ్ ఉంటుంది. మీరు ఎక్కువ ఫుల్గా కావాలి అనుకుంటే ఫుల్ క్యాప్సికమ్ని వేసుకోండి. ఇవన్నీ మొత్తం ఆయిల్లో కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నానండి. మీరు ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. నేను పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి కారం పొడి తక్కువనే వేస్తున్నానండి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు ఆలోపు పక్కన గిన్నెలో 2 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ రైస్ అయినా యూజ్ చేయవచ్చు. వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. బాస్మతి రైస్ని ఎప్పుడు కూడా ఎక్కువసేపు నానబెట్టకూడదండి. ఒక 5 to 10 మినిట్స్ పాటు నానబెడితే సరిపోతుంది. ఎందుకంటే మనము కలుపుతుంటే అది విరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి. ఎందుకంటే మనం నానబెట్టలేదు కాబట్టి అది విరిగిపోయే ఛాన్స్ అయితే ఉండదు. ఒకసారి మొత్తం కలిసేలా ఆయిల్ మొత్తం కలిసేలా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఇక్కడ నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. మీరు రైస్ ఎక్కువసేపు నానబెట్టుకున్నట్లయితే కొద్దిగా హాఫ్ మాత్రం తగ్గించి వేసుకోండి. ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా వాటర్ ఉండగానే ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను వెజిటేబుల్ మసాలా వేస్తున్నానండి. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయవచ్చు. 1/2 వరకు నిమ్మరసం వేసానండి. నిమ్మరసం వేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్ మిస్ అయింది. పైన కొద్దిగా పుదీనా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో రైస్ని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా అయిందో. అప్పుడే వేడి మీద కలపకుండా కొద్దిగా చల్లారిన తర్వాత కలపండి. ఎందుకంటే బాస్మతి రైస్ యూజ్ చేసాం కాబట్టి అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతే అండి, వెజిటేబుల్ రైస్ రెడీ. ఈ విధంగా మీరు ఒకసారి పిల్లలకు చేసి పెట్టండి. క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి అయినా టిఫిన్లోకి అయినా చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.